హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ఈఎంఐ ఎస్, ఈ మూవీ లాస్ట్ ఇయర్ 2023 మార్చ్ 10న థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే మూవీ రూల్స్ కూడా మీరు ఎలా అయితే చూసేయచ్చు. ఈ ఈఎంఐ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈఎంఐ ఈ ఫుల్ ఫామ్ వచ్చేసి ఈ అమ్మాయి. ఈ సినిమా బిలో అంటే బిలో యావరేజ్ భయ్య. ఎవరైతే చూడడానికి అయితే ట్రై చేయకండి. మీకంటే చాలా బోర్ అయితే కొడుతుంది. అంతేకాకుండా టైం కూడా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. నేను వీలైనంత వరకు అయితే ఒక 2 to 3 minutes అయితే ఎక్స్ప్లెనేషన్ చేసేస్తాను ఈ మూవీ కోసం. చాలామంది ఈఎంఐలు తీసుకుంటూ కట్టలేక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు. పోలీసులు వచ్చేసి ఇది లీగల్ కాకుండా ఇల్లీగల్గా ఎలా జరుగుతుందని వాళ్ళని పట్టుకోవాలని సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. హీరోగా వచ్చేసి నోయల్ గారు అయితే నటించారు. హీరోయిన్గా చూసుకుంటే భాను గారు అయితే నటించారు. భాను అండ్ నోయల్ గారు పెళ్ళి అయితే చేసుకుంటారు. వీళ్ళు ఈఎంఐలో ఒక ఇల్లు అలాగే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం కొనుక్కుంటారు. కాకపోతే నోయల్ గారికి అయితే యాక్సిడెంట్ అవడం వలన చనిపోతారు. అలాగే ఇదే మంచి అవకాశం అనుకొని కొంతమంది అయితే భాను గారిని అయితే పాడు చేస్తారు. ఇలా అప్పటి నుండి భాను గారు కూడా ప్రతి ఒక్క దానికైతే ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా, అలాగే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈఎంఐ అనే ఆప్షన్ ఉంటే ఎలా ఉంటుందని ఇలా అయితే స్టార్ట్ చేస్తుంది. ఇలా అప్పటి నుంచి భాను దగ్గరికి ఏ అబ్బాయి వెళ్ళినా కూడా ఈఎంఐగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని టార్చర్ పెట్టి వాళ్ళని చచ్చేలాగైతే చేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క సూసైడ్కి భానుగారి అని తెలుసుకొని పోలీసులు పట్టుకొని జైలు అయితే వేస్తారు. ఇంతటితో సినిమా అయితే అయిపోతుంది. ఈ సినిమాలో పెద్దగా కామెడీ అంటే ఏమీ లేదు. కాకపోతే కమెడియన్గా నటించిన ధనరాజ్ గారు, మహేష్ ఆచంట, అంతేకాకుండా చంద్ర, వీళ్ళు ముగ్గురు అయితే కొంచెం బ్యాడ్ వర్డ్ మాట్లాడుతూ అంటే సినిమా స్టార్టింగ్లో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ అంతేకాకుండా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్యామిలీతో చూడడానికి మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఈఎంఐ తీసుకొని ఎందుకని సూసైడ్ చేసుకుంటున్నారు, ఈఎంఐ తీసుకునే ముందు ఎలా ఉంటుంది, తీసుకున్న తర్వాత ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఈ ఈఎంఐ సినిమా తీయడం అయితే జరిగింది. ఈ సినిమాలో మెసేజ్ అయితే ఉంది. కాకపోతే సినిమా రూపంలో తీయడం వలన ఎవరికైతే రీచ్ అయితే అవ్వదు. కాకపోతే బ్యాడ్ వర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి, అంతేకాకుండా బ్యాడ్ సాంగ్స్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయకండి. వీలైనంత వరకు అయితే స్టోరీ అయితే చెప్పేశాను. దీని అయితే స్కిప్ చేసేసి మీకు నచ్చిన వేరే మూవీ ఉంటే అదైతే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈఎంఐ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.